Welcome back to my channel Study Purpose. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ పర్పస్. ఈ వీడియోలో నేను మీకు ఆన్లైన్లో ఇంట్లోనే మీ సేవలోకి వెళ్ళి పాస్పోర్ట్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి అండ్ వాటికి సంబంధించిన ఫామ్స్ అనేవి లైవ్లో చూపిస్తాను. ఇది నేను అప్లై చేశాను, మీకు కూడా యూజ్ అవుతుందని. ఫస్ట్ మనం అప్లై చేసే ముందు ఒకవేళ మనమే ఓన్గా అప్లై చేసుకోవాలంటే పాస్పోర్ట్ సేవ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లికేషన్ అనేది ఆన్లైన్ చేసుకోవాలి. సో అప్లికేషన్ ఆన్లైన్ చేసుకునే ఫామ్ అయితే ఇలా ఉంటుంది. ఇందులో ఏమేమి ఉన్నాయో నేను చూసి చదువుతాను అండ్ మీకు కొన్ని ప్రాసెస్ అయితే ఎలా ఉంటుందో అర్థమవుతుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని పైన ఇలా హెడ్డింగ్ ఉంటుంది. కింద ఇవి మనకు అన్నీ ఇచ్చారు. ఇవి ఒక 2 పేపర్స్ నాకు అప్లై చేసిన తర్వాత ఇచ్చాడనమాట. అండ్ ఇదేమో టోటల్ అప్లికేషన్ ఫామ్, ఇదేమో మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయేమో చూసుకోమని ఇచ్చాడు. అండ్ ఇది టోటల్ అనమాట. అప్లై చేసిన తర్వాత తీసుకునే ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇందులో సర్వీస్ రిక్వైర్డ్, అందులో మన అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్, అప్లయింగ్ ఫర్ అంటే నాకు ఇంతకుముందు పాస్పోర్ట్ ఉంది, దాన్నే రీయూజ్ చేస్తున్నాను. అండ్ రీయూజ్ చేయడానికి గల కారణాలు, వాటి ఎక్స్పైర్ డేస్, ఎన్ని ఇయర్స్ ముందు ఎక్స్పైర్ అయిపోయింది, ఇలా ఇవన్నీ ఇందులో అడుగుతూ ఉంటారనమాట. ఏ టైప్ మీకు అప్లికేషన్ కావాలి, టైప్ ఆఫ్ పాస్పోర్ట్ బుక్లెట్, ఇవన్నీ ఉంటాయి. సో నేను త్వరగా ఇవన్నీ చదువుతాను. సర్వీస్ రిక్వైర్డ్లో అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్లో మనకి 25 అని నెంబర్ ఇస్తారు. అది మన పాస్పోర్ట్ నెంబర్ అయినా రిఫరెన్స్ నెంబర్ అని వెనుక పాస్పోర్ట్ వెనుక ఉంటుంది, చూసుకోండి. అప్లయింగ్ ఫర్ రీ ఇష్యూ, ఇఫ్ రీ ఇష్యూ స్పెసిఫై రీజన్స్, వ్యాలిడిటీ ఎక్స్పైర్డ్ మోర్ దెన్ 3 years ఎగో. రీయూజ్ అనేది మనం 3 years కన్నా, ఒకవేళ అది పాస్పోర్ట్ డేట్ అయిపోయిన 3 yearsకి మళ్ళీ అగైన్ రీయూజ్ అనేది మనం అప్లై చేసుకోవాలి. కాకపోతే నాది రీయూజ్ అనేది 10 years. నేను చిన్నప్పుడు 9th క్లాస్లో ఉన్నప్పుడు వెళ్ళా ఫారెన్. సో మళ్ళీ నాకు ఇప్పుడు యూజ్ చేసుకోవడానికి కావాలి అని ఇప్పుడు మళ్ళీ నేను ఇష్యూ పెడితే నాకు కొంచెం అమౌంట్ ఎక్కువైంది. మీకు కొంచెం అమౌంట్ అనేది తక్కువ తీసుకుంటారు. సో టైప్ ఆఫ్ అప్లికేషన్లో అది నార్మల్ అని పెట్టాలి. టైప్ ఆఫ్ అప్లికేషన్ బుక్లెట్లో జంబో అని పెట్టాలి. నెక్స్ట్ అప్లికేషన్స్ డీటెయిల్స్ అని అడుగుతారు. అందులో అప్లికేషన్స్ నేమ్ అంటే నా పేరు, డేట్ ఆఫ్ బర్త్, వ్యాలిడిటీ రిక్వైర్డ్ ఎన్ఏ అని పెట్టాలి. ప్లేస్ ఆఫ్ బర్త్ మీ విలేజ్ కానీ టౌన్ కానీ, సిటీ నేమ్, ఇంకా డిస్టిక్, స్టేట్, రిలీజన్, కంట్రీ, జెండర్, మ్యారిటల్ స్టేటస్, సిటిజన్ ఆఫ్ ఇండియా బై ఎంప్లాయ్మెంట్ టైప్ ఒకవేళ మనకు గౌట్ కాకపోతే ఏం పెట్టొద్దు, ప్రైవేట్ అయితే మెన్షన్ చేయాలి. మళ్ళీ ఇంకా డీటెయిల్స్ అడుగుతుంది. సో అదర్స్ అని పెట్టేసా. ఈదర్ ఆఫ్ యువర్ పేరెంట్ ఇన్ కేస్ ఆఫ్ మైనర్ స్పాస్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ అంటే ఎన్ వచ్చింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే గ్రాడ్యుయేట్ అండ్ అబోవ్. ఆర్ యూ ఎలిజిబుల్ ఫర్ నాన్ క్రీమీ లేటర్ అంటే ఎస్ అని పెట్టాను. విజిబుల్ డిస్టింగ్విషింగ్ మార్క్ అంటే మన మార్క్స్ అనమాట, మోల్స్, ఏ మోల్ ఆన్ ది రైట్ ఫుట్, నాకు రైట్ కాలికి హరికాలికి కింద ఉంటుందన్నమాట. ఆధార్ నెంబర్, పాన్ నెంబర్, ఇవి మన అప్లికేషన్ డీటెయిల్స్లో ఫిల్అప్ చేసే ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఫ్యామిలీ డీటెయిల్స్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఉంటుంది. తర్వాత ప్రెజెంట్ రెసిడెన్షియల్ అడ్రస్, మన అడ్రస్ కంప్లీట్గా ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. అడ్రస్, పిన్ కోడ్, పోలీస్ స్టేషన్, ఎక్కడ పోలీస్ స్టేషన్, డోర్నకల్, మొబైల్, టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి. సో ఇదంతా ఫ్రంట్ పేపర్లో ఒక 4 పేరాస్ ఇన్ఫర్మేషన్ గురించి ఇచ్చారు. అండ్ బ్యాక్ పేపర్లో అడ్రస్ మొత్తం మనము కంప్లీట్ చేశాక ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ మళ్ళీ ఇచ్చుకోవాలి. ఈ అడ్రస్, ఫోన్ నెంబర్ అనేది మనకు ఆధార్ కార్డులో ఎలా అయితే స్పెల్లింగ్స్ ఉన్నాయో, ఎలా అయితే మనది కరెక్ట్గా అవి ఎలా అయితే ఉన్నాయో సేమ్ అంతే పెట్టేయాలన్నమాట. ఇంకా ప్రీవియస్ మనకి ఇంతకుముందు ఇది రీయూజ్ పాస్పోర్ట్ అప్లికేషన్ కాబట్టి ప్రీవియస్ పాస్పోర్ట్ సంబంధించి డీటెయిల్స్ ఆఫ్ లేటెస్ట్ హెల్డ్, ఎగ్జిస్టింగ్, లాస్ట్, డ్యామేజ్డ్ ఆర్డినరీ పాస్పోర్ట్ అని ఉంది ఇక్కడ. సో ఇంతకుముందు నా పాస్పోర్ట్ గురించి ఇక్కడ డీటెయిల్స్ అడుగుతున్నారు. మన పాస్పోర్ట్ నెంబర్, డేట్ ఆఫ్ ఇష్యూ, అది ఏ ఇయర్లో
ఇష్యూ అయింది అండ్ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఏ ఇయర్లో డేట్లో అది ఎక్స్పైర్ అయిందో అది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ ప్లేస్ ఆఫ్ ఇష్యూ, ఇంతకుముందు నేను అది చేసుకునేటప్పుడు హైదరాబాద్లో పెట్టారనమాట, అక్కడ నేను అప్లై చేసుకున్నాను. మనం ఏదైనా సరే ఇంతకుముందు హైదరాబాద్ ఉండేది, ఇప్పుడు మనం దగ్గర డిస్టిక్ వైజ్ ఏదైతే ఉందో అక్కడ పెట్టుకొని దగ్గర ఉన్న ఊర్లలో మనం పాస్పోర్ట్ వెరిఫికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా దాన్ని ఫైల్ నెంబర్ అనేది మనం పాస్పోర్ట్ బుక్లో చూసుకోవాలి. డీటెయిల్స్ ఆఫ్ ప్రీవియస్ కరెంట్ డిప్లొమాటిక్ ఆఫీషియల్ పాస్పోర్ట్, వీటి యొక్క ఇష్యూ ఎక్స్పైరీ అండ్ అగైన్ మళ్ళీ అడుగుతారు హ్యావ్ యూ ఎవర్ అప్లైడ్ ఫర్ పాస్పోర్ట్ బట్ నాట్ ఇష్యూడ్, అంటే మనకి ఎప్పుడైనా పాస్పోర్ట్కి అప్లై చేసినప్పుడు అది రాకుండా ఉందా అని అడుగుతున్నారు. సో నో అని పెట్టాలి. సో ఇట్లా ఇచ్చిన తర్వాత అదర్ డీటెయిల్స్, ఎన్క్లోజర్స్ డీటెయిల్స్, పర్మనెంట్ అకౌంట్ నెంబర్ కార్డ్ ఈస్ ఇష్యూడ్ బై ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హ్యావింగ్ ద డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ద అప్లికెంట్, ఆధార్ కార్డు ప్రూఫ్, మన పర్మనెంట్ అడ్రస్ ఇన్కమ్ ట్యాక్స్ అనమాట. అంటే ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్, పాన్ కార్డు ఆధార్ కార్డు సరిపోతుంది వాళ్ళు వచ్చినప్పుడు అవి రెండు చూపించడానికి. ఇంకా సెల్ఫ్ డిక్లరేషన్, ఇక్కడ కొంచెం లెటర్ రాసిన తర్వాత మనం దేర్ హియర్ బై వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై అని అంటాం కదా, అలాగే ఇక్కడ కొంచెం మ్యాటర్ ఉండేసి ఇక్కడ కింద మన డోర్నకల్లు మనం ఎప్పుడైతే ఆన్లైన్లో అప్లై చేసామో ఆ డేట్ అనేది వస్తుంది. సో ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేసి మనకి ఇచ్చి మిస్టేక్స్ చూసుకోమని అడుగుతారు. సో ఇలా మీరు పాస్పోర్ట్ది డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకోవాలి. సో మొత్తం ఇది పాస్పోర్ట్ అది మొత్తం ఫిలప్ చేసిన తర్వాత ఆ మ్యాటర్ మనకి పేజెస్ కూడా ఉంటుంది. 35 పేజెస్కి ఏమో 1500 అమౌంట్ కట్టాలి. అండ్ మోర్ దెన్ 35 పేజెస్కి ఏమో 2000 ఆన్లైన్లో ఫీజు అయితే చూపిస్తుంది. సో మీకు పాస్పోర్ట్లో పేజెస్ని బట్టి మనకి అమౌంట్ అనేది వాళ్ళు అడుగుతారు. సో 1500 ఉంటుంది, 2000 ఉంటుంది. 1500ది పెట్టుకుంటే అది యూస్ఫుల్గా ఉంటుంది. సో పాస్పోర్ట్ అనేది ప్రతి 10 ఇయర్స్కి ఒకసారి మనం రిన్యూవల్ అనేది చేసుకోవాలి. సో ఆఫ్టర్ మన ఇన్ఫర్మేషన్ మొత్తం అందులో ఇచ్చిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్స్ ఇస్తారు. ఇందులో మనకి ఏ ఊర్లో అయితే మనం పెట్టుకున్నామో వెరిఫికేషన్ కోసం ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. సో నాకు ఇక్కడ ఎంత ఇచ్చారంటే 21 ఈరోజు 20 కదా, రేపు 21 ఆఫ్టర్నూన్ 12 కల్లా అక్కడ ఉండాలనేసి ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా ఇచ్చారనమాట. సో ఇవి మనకి అప్లై చేసిన వాటి గురించి, ఇంకా ఫామ్స్, ఇంకా చేంజ్ ఇన్ నేమ్, ఇక డాక్యుమెంట్స్, ఇలా ఒక 1 2 3 4 5 ఒక 8 పేపర్స్ దాకా ఉంటుంది. సో ఈ ఫామ్ అనేది మనం పూర్తిగా తీసుకెళ్ళి పాస్పోర్ట్ ఆఫీస్లో 21 to 12 కల్లా అక్కడ సబ్మిట్ చేసేయాలి. సో అక్కడ వెళ్ళాక నెక్స్ట్ ప్రాసెస్ ఏమేమి నన్ను అడిగారో అక్కడ మీకు తర్వాత వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాస్పోర్ట్ రిన్యూవల్ పార్ట్ 2 అని పెట్టేసి నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. మీకు ఇంకేమన్నా పాస్పోర్ట్ గురించి డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో కామెంట్ చేయండి. నాకు ఒకవేళ వాటి గురించి తెలిస్తే, ఒకవేళ తెలియకపోయినా నేను ఎంక్వైరీ చేసి మీకు చెప్పగలను. అండ్ ఎనీ డౌట్స్ కానీ స్టడీ పర్పస్ మీద కానీ స్టడీ మీద కానీ ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు పెట్టండి. కంపల్సరీ మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్టడీ పర్పస్. బాయ్ బాయ్.